నాకు రాత్రి సడన్ గా 2 గంటలకు తెలివి వచ్చింది. నిద్ర పట్టలేదు, కొంచెం ప్రార్థన చేసుకున్నాను, అయినా పట్టకపోతే బయటకు వచ్చాను. ఊరంతా నిర్మానుష్యంగా ఉంది. అంత అటు ఇటు తిరిగి మా స్థలంలో ఆ చివరి నుంచి ఈ చివరి వరకు అలాగే తిరిగి లైట్లు వేసుకుని తిరిగి వెళ్ళి మళ్ళీ పడుకున్న కొంతసేపటికి నిద్ర పట్టింది. నేను 5 గంటలకు లేవలసిన వాడిని ఈరోజు పావుతకు వారికి బలవంతంగా లేచాను. అంటే అది నిద్రావస్థ. కానీ తల్లులు బిడ్డల తాలూకా రక్షణ కొరకు, భవిష్యత్తు కొరకు, చదువు కొరకు, విద్యాభ్యాసాల కొరకు వారు దేవుని బిడ్డలుగా మరల్చబడుట కొరకై తల్లి వారి యొక్క మంచాల దగ్గర కానీ వారు పండుకున్న పడక దగ్గర వారు మోకరించి ప్రార్థన చేయాలి. నేను మా సంఘంలో చాలాసార్లు చెప్పాను, వాళ్ళ ఇద్దరు తల్లిదండ్రులకి చదువు లేదు. తండ్రి చాలా ఎక్కువ చదువుకున్నాడు, 2వ క్లాసు. ఆ 2వ క్లాస్ అని దేనికై అంటే సంతకానికే. కెంతల్లి పాల్ గారు, ఆయన పొందూరులో మేము సేవ చేసేటప్పుడు వాళ్ళు మా సంఘ సభ్యులు. ఆయన భార్య పేరు పాపయ్యమ్మ గారు. ఆవిడ ఒక్కరోజు కూడా ఆవిడ జీవితంలో స్కూల్కి వెళ్ళి పలక పట్టుకొని, మట్టి పలకలు అప్పుడు ఆ పలకలు పట్టుకొని పలకలతోటే మొదటి రాయడమంటే తెలియదట. కానీ భర్తను డ్యూటీకి పంపించి ఆ దేవుడు ప్రేమించి 4గురిని ఇచ్చాడు బిడ్డలు, 2 ఆడపిల్లలు 2 మగ పిల్లలు. వారి భార్యని స్కూల్కి పంపించి భర్త క్యారేజ్ ఇచ్చి డ్యూటీకి పంపించి ఆయన ఏ డ్యూటీ చేసేవాడు అంటే రిజిస్టర్ ఆఫీస్లోని ఆయన అటెండర్. ఆయన చేసే పని రిజిస్టర్ ఆఫీస్లో అటెండర్, ఫైళ్ళు ఇవ్వడం, టీలు తాగడం, తొడడం. ఆ ఆఫీసర్ గారు పిలిస్తే వెళ్ళి ఇచ్చేయటం. ఈయన ముందే ఆఫీస్ తలుపులు తీయాలి, ఈయన తొడవాలి, అన్ని సిద్ధం చేయాలి. ఆఫీసర్లు వచ్చిన తర్వాత వారికి కావాల్సినవన్నీ అందేవాళ్ళు. వారు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఈయన జాగ్రత్తగా తాళాలు వేసుకొని రావాలి. ఈయన దేవుని బిడ్డ కెంతల్లి పాల్ గారు, భార్య పేరు పాపవతమ్మ. ఆవిడకి అసలు చదువు లేదు. ఎందుకు చెప్తున్నానయ్యా అని అంటే, ప్రియ దేవుని బిడ్డలారా, ఇది నిజం. నాకు తెలుసు, నా భార్యకు తెలుసు. దేవుడు వారిని ప్రేమించిన 4 బిడ్డలను ఇచ్చాడు, 2 ఆడపిల్లలు 2 మగ పిల్లలు. బిడ్డలేమో ఉదయాన్నే స్కూల్కి వెళ్ళిపోయేవారు. పిల్లల్ని స్కూల్కి పంపించేసి తలుపు వేసుకొని మోకరించి ప్రార్థన చేసింది. నాకు తెలిసి ఆవిడ మోకాల జీవితం దగ్గరగా 40-45 సంవత్సరాలు. ఆ ప్రార్థన ఎక్కడికి తీసుకెళ్ళింది తెలుసండి? పెద్ద కుమార్తె MSc MED, ముందు పెద్ద కుమార్తె ఎస్తేరు రాణి MSc MED. ఆ అమ్మాయి చదువుకున్న చదువుకు విజయనగరం జిల్లాలో ఉద్యోగం లేకపోయింది. ఉద్యోగం చిన్నదైనా ఆ దినాలలో ఇప్పుడు రిటైర్ అయిపోయింది ఆవిడ. ఇప్పుడు ఆమె ఆ దినాల్లో విజయనగరంలో అక్కడ బయూరి జంక్షన్ దగ్గర ఉన్న జిల్లా పరిషత్ ఆఫీసులో ఆమె గ్రేడ్ 1 ఆఫీసర్గా ఉద్యోగం వచ్చింది. ఒక అన్యుడు, దేవుని ఎరగనివాడు, ఈమె తాలూకు నెమ్మదితనాన్ని, సాత్వికాన్ని, భక్తిని, విశ్వాసాన్ని చూచి ఆయనంతటా ఆయన ఇంకా చెప్పడం, ఆవిడ కంటే 2 సంవత్సరాలు చిన్నది ఆమె. ఆయన చిన్నోడు. ఆయన ఏంటంటే చెరుకుపల్లి వెంకటేశ్వరరావు గారు అని విజయనగరంలోని స్టేషన్లోకి, రైల్వే స్టేషన్లోకి రైలు బండి వచ్చిన తర్వాత ఇంజిన్ దగ్గర నుంచి గార్డు వరకు ఆయన నడుస్తూ ఉంటే ఆయన వెనకాతలో 10 మంది ఉండేవారు. ఆయన నడుస్తూ ఉంటే వెనకాతలు పరిగెట్టేవారు. ఆయన మొత్తం ట్రైన్ అంతా చూసి గ్రీన్ సిగ్నల్ ఇస్తానే కానీ మళ్ళీ ప్లాట్ఫారం మీద నుంచి ఆ ట్రైన్ బయలుదేరడానికి అవకాశం లేదు. CTXR, చీఫ్ ట్రైన్ ఎగ్జామినర్ ఆయన పేరు. ఆ భార్య కంటే 2 సంవత్సరాలు చిన్న. ఏరి కోరి ఇచ్చేస్తే మేము క్రైస్తవులం, దేవుని నమ్ముకున్నాము. ఆయనను మీరు డైరెక్ట్గా వచ్చి నన్ను అడగడం కాదు, మా తల్లిదండ్రులను అడగండి. అయినా నన్ను పెళ్లి చేసుకోవాలంటే మీరు అన్యుల్లాగా ఉన్నారు, మీరు దేవుళ్ళకి మారాలి. కేవలం పెళ్లి కొరకు పెళ్లి బాప్తిసం నన్ను ఇష్టపడి చేసుకున్నారని మీరు ఇచ్చేస్తే మన జీవితం, మన సంసారం సాఫీగా సాగదు. కనుక ఇదిగో మా పాస్టర్ గారు ఉన్నారు, దాసనపేటలోని పాస్టర్ గారు ఉన్నారు, ఫిలోమన్ పాస్టర్ గారు అని ఆయన ఉన్నారు. ఈ విజయనగరానికి చాలా సీనియర్ పాస్టర్ గారు. కనుక ఆయన సంఘానికి వెళ్తున్నాం. ఆయన దగ్గరికి వెళ్తే మిగతా విషయాలు తెలియజేస్తారని బలవంతంగా ఆయన తీసుకొచ్చింది. ఆయనకి చెప్పగా ఆయన ఇష్టపడ్డాడు. చాలా కాలం. ఈ రోజుల్లో ఏంటంటే ఒక వారం మందిరానికి వస్తే 2వ వారం చూసి 3వ వారం నాడు ఆ కాలువలోనో, కుండీలోనో, ఏట్లోనో, సముద్రంలోనో బాప్తిసం ఇచ్చేస్తున్నారు. నా సంఘం నుంచి డెంకాల్లోని ఇక్కడే, నా సంఘం నుంచి నేను బాప్తిసం ఇవ్వలేదని నా సంఘం నుంచి పోయిన వాళ్ళు నాకు ఎంతమంది తెలుసు. ఇప్పుడు వాళ్ళందరూ నా మొఖాలు చూసి నన్ను చూసి మొఖాలు దించుకొని రోడ్లు తప్పించి తిరుగుతారు. వాళ్ళ తాలూకు పేర్లు చెప్పండి కానీ వాళ్ళ పేర్లు మనకు అనవసరం. దగ్గర 2.5 సంవత్సరాలు ఆయన భార్య కొరకు ఆయన ప్రయాసపడ్డాడు, దేవుని తెలుసుకున్నాడు. ఏనాడు కూడా దేవుడు ఆయన విడిచిపెట్టలేదు. 2 రిటైర్డ్ అయిపోయారు, 2 బిడ్డలు ఇచ్చాడు. వాళ్ళు మంచి పొజిషన్లో ఉన్నారు. 2వ సంతానం కొడుకు ఈ కెంతల్లి పాల్ గారికి. ఆయన మొన్నటి వరకు స్టీల్ ప్లాంట్ ఏరియాలో సగ భాగానికి ఆయన పెద్ద ఇంజనీర్. ఒక అస్సాం అమ్మాయిని ఆయన వివాహం చేసుకున్నాడు.
ఇక రెండవది తమ్ముడు. అన్నకంటే, అదే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో అన్నకంటే మంచి పొజిషన్లోకి దేవుడు తీసుకెళ్ళిపోయాడు. మేనగోళ్ళని చేసుకున్నాడు. ఇక లాస్ట్ని 4వ సంతానం, 2వ అమ్మాయి. ఆ అమ్మాయి శ్రీకాకుళంలో ఉన్నవారు ఎవరు అంటే తెలుస్తుంది. శ్రీకాకుళంలో మండల వీధిలో గోడిసామిల్ గారి చర్చి ఉంది. చర్చికి ఎదురుగా ఉన్న గర్ల్స్ హై స్కూల్లో చదువుకుంది ఆమె. ఏ స్కూల్లో చదువుకుందో అక్కడే నెంబర్ 1 హెచ్ఎంగా పోస్ట్ కొట్టేసింది. అక్కడి నుంచి చీపురుపల్లి వచ్చింది, చీపురుపల్లి నుంచి బొబ్బిలి వెళ్ళింది, ఇప్పుడేమో విజయనగరం దగ్గరలో ఆమె ఉద్యోగం చేస్తుంది. దీనంతటికి కారణం ఏమిటయ్యా అని ప్రియులారా చెప్పగలిగితే ఆలోచించేస్తే, చదువులు లేని జన్మనిచ్చిన ఒక తల్లి. ఎన్ని సంవత్సరాలు అని చెప్పానంటే నేను ప్రార్థన చేసింది 45 సంవత్సరాలు తన బిడ్డల కొరకు ప్రార్థన చేసింది. తర్వాత పిల్లలు పెద్దలు అయ్యారు, పెళ్ళిళ్ళు చేసుకుంటారు. తండ్రి చేత ఇంకా 2-3 సంవత్సరాలు ఉంటుండగానే బలవంతంగా వాలంటీర్ రిటైర్మెంట్ పెట్టించారు. ఇక చాలు, మా కోసం మీరు ప్రయాసపడ్డారు, మీ ప్రార్థన ఫలితంగా దేవుడు మమ్మల్ని అలాగ ఆశీర్వదించాడు. బలవంతంగా 2 సంవత్సరాలు సర్వీస్ ఉంటుండగానే తండ్రి చేత వాలంటీర్ రిటైర్మెంట్ పెట్టించారు. పిల్లా పాపలతో నలుగురి దగ్గర మనవరాళ్ళు ఎత్తుకొని, అందులో కొంతమంది పిల్లల తాలూకు పెళ్ళిళ్ళు కూడా చూసి, ఇప్పుడు ఈ కెంతలి పాల్ గారిని, ఈ పాపావతి అమ్మగారిని, 2 భార్య భర్తలు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు. దేవునికి స్తోత్రం. పిల్లలు ఎందుకు చెప్తున్నాను అని అంటే, నీవు మనుషుల మెప్పు కొరకు కాదు, నీ ప్రక్కవారు నిన్ను పొగడాలని కాదు, ఎవరో చూచి నిన్ను గణపరచాలని కాదు, అక్కడ వాక్యంలో స్పష్టంగా ఉంది, రహస్యమందున్న నీ దేవుడు నీవు చేసే రహస్య ప్రార్థన ఆలకించుట కొరకై నీవు తలుపు వేసుకొని, ఇందాక నేను చెప్పడం మర్చిపోయాను, అక్కడట బెడ్డింగ్ పడక గదిలో తెల్లవారుజామునట, వినండి, పెనిమిటి పోయిన యవ్వనస్తురాలు, జాగ్రత్తగా వినండి, నా మాటలు అర్థం చేసుకోవాలి. పెనిమిటి పోయిన యవ్వనస్తురాలు, దాని గురించి కూడా వివరం చెప్పనా? ఇంక భక్తుడు నాడు ఇంకా కొంతమంది వస్తారు, సమయం అవుతుంది. అప్పుడే పెళ్లి చేసుకున్నారు, చిలక గోరికిల్లాగా ఉన్నారు. మీలాంటి పెద్దవాళ్ళు వివాహాలు ముందుగా చేసుకున్న వాళ్ళందరూ ఇద్దరిని చూచబ్బా ఎంత చక్కగా ఉంది ఈ జంట, చూడముచ్చటగా ఉంది, 2 రంగులు బాగా కలిసాయి, వచ్చేసిన చక్కటి బొమ్మల్లాగా, చక్కగా చెక్కిన శిల్పాలలాగా, ఆ కంసాలి వాడు చక్కగా ఆ కర్రను చెక్కి మంచిగా నగిసీతనం చేసినట్టుగా ఈ 2 యువకులు బ్రహ్మాండంగా ఉన్నారే, చూడముచ్చటగా ఉన్నారే, చక్కగా ఉన్నారే అని వీధిలో వారు రోడ్డు మీద వెళ్తా ఉంటే ఎదురు చేయి పట్టుకొని, కొత్త పెళ్లి చేసుకున్నారు కదా, ఎదురు చేయి పట్టుకొని వాళ్ళు నడుచుకొని వెళ్తా ఉంటే చుట్టుపక్కల వారు, ఆ వీధిలో వారు, ఆ ఊరిలో వారు, ఆ గ్రామ ప్రజలు చూస్తున్నారు. వీళ్ళు చూసి ఎంతో ఆనందపడిపోతున్నారు, తబ్బిబ్బైపోతున్నారు, సంతోషపడుతున్నారు. ఈ లోపల ప్రియదేవుని వెళ్ళారు. అనుకోకుండా వారు ప్రయాణమై బహుశా ఈ భర్త అత్తవారింటికి కొత్త పెళ్ళైంది కదా, తిరుగుళ్ళు మరుగుళ్ళు ఉంటాయి కదా, అలాగా వివాహం అయిన తర్వాత ఒక 6 నెలలు 7 నెలలు అయ్యింది. 6-7 నెలలు పోయిన తర్వాత అత్తవారింటి దగ్గర నుంచి పిలుపు వచ్చింది. ఇప్పుడు భార్య భర్తలు ఇద్దరు కూడా అత్తవారింటికి, అంటే భార్య కనోరింటికి వెళ్తా ఉన్నారు. వాహనం మీద వెళ్తా ఉంటుండగా శ్రీదేవుని పిల్లల దారి మధ్యన అకస్మాత్తుగా ప్రమాదానికి గురయ్యి భర్త స్పాట్లో చనిపోయాడు. అర్థమవుతుందా? ఇప్పుడు చెప్పండి, అది ఒక ఇమాజినేషన్. ఒకసారి ఆలోచించండి. నేను మామూలుగా జరిగిన సంకేతనే కానీ చెప్పాను, ఒకసారి ఆలోచించండి. మరోసారి చెప్తున్నా, పెళ్ళి అయ్యింది ఎంతకాలం అవ్వలేదు, ముద్దు ముచ్చట తీరలేదు. చూసిన వారు అందరూ కూడా కొంతమంది అసూయపడుతున్నారు, కొంతమంది మెచ్చుకుంటున్నారు, కొంతమంది చూడముచ్చటగా ఉందని రకరకాల కామెంట్స్ వారు పలుకుతున్నారు, అభినందనలు తెలియచేస్తున్నారు. వీరవన్నీ విని చూచి సంకలు గుద్దుకొని ఎంతో సంతోషపడిపోతున్నారు. ఈ లోపల ఆహ్వానం వచ్చింది అత్తవారింటి దగ్గర నుంచి. వెళ్తా ఉంటాడుగా మార్గ మధ్యంలో ప్రమాదం జరిగింది. వాహనం నడుపుతుండగా ఆ భర్త స్పాట్లో చనిపోయాడు. ఇప్పుడు ఆవిడ తాలూకా పరిస్థితి ఏంటి? ఆవిడ తాలూకా పరిస్థితి ఏంటి ఆలోచించండి. అలాగట పోగొట్టుకున్న భర్త కొరకు ఎలాగ కన్నీరు కారుస్తుందో, ఎలాగ దుఃఖిస్తుందో, ఎలాగ ఏడుస్తుందో దేవుడి బిడ్డరా, అలాగూ బిడ్డల కొరకు అంగలార్చుడి అని దేవుని